కుర్రగన్లకు బ్యాంక్ అకౌంట్లు లేకపోతే ఇక్కడ ఆస్తులు భూములు అవసరం ఉంటాయా? అదే సార్, ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛను హరించేటి అన్నీ ఉన్నాయి. ఇక లోతులోకి పోవాలంటే పుట్టస్వామి కేసు కంచెలు పోవాలి. పుట్టస్వామి వేసింది ఆధార్ మీదనే వేసిండు ఆయన. ఆయన ఏంటి ఆధార్ కార్డులో అన్ని వివరాలు తీసుకోవద్దని. సరే, అది అయిపోయింది కాబట్టి ఇకపైన వర్తిస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేది ఏవి కూడా మీరు తీసుకోవద్దు, బయట పెట్టద్దని చెప్పి ఆ జడ్జిమెంట్ చెప్పింది. రైట్ టు ప్రైవసీ. 9 మంది కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం అంత స్పష్టంగా పుట్టస్వామి గారు ఎవరో కాదు, మన రాష్ట్రంలో నాకన్నా రెండు మూడు తరాలు, అంటే నాకన్నా ముందు బీసీ కమిషన్ చైర్మన్, హైకోర్టు జడ్జి గారు. ఆయన కేసు వేసిండు, దాన్ని గెలిచిండు ఆయన. 9 మందికి 9 మంది జడ్జిలు రైట్ టు ప్రైవసీని ప్రాథమిక హక్కుగా గుర్తించారు ఏకగ్రీవంగా. మెజారిటీ ఒపీనియన్, ఫుల్ యునానిమస్ రెజల్యూషన్ ఇచ్చారు, ఫుల్ బెంచ్. ఏదో 4-6-6-4-3-7 అంటారు కదా, 9 మంది చెప్పారు. అలాంటి జడ్జిమెంట్ నీకు అందుబాటులో ఉన్న తర్వాత నువ్వు గివన్నీ ఎందుకే క్వశ్చన్లు? నువ్వు అప్పుడు బీహార్ అధికారులను పిలిపించి, బీహార్లో ఎట్లయితే జరిగిందో అధికారులను పిలిపించి మాట్లాడినావు కదా. బీహార్లో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? బీహార్లో 17 ప్రశ్నలే కదా. 17 ఉంటే నువ్వు 25 చెయ్యి. ఈ 70 క్వశ్చన్లు ఎందుకు? అంటే నేను చెప్పిందే పదే ఎందుకు చెప్తా ఉన్నానంటే, వీళ్ళు మొదటి నుండే దీన్ని తప్పుదో పట్టించే కార్యక్రమం చేశారు. ఒక పథకం ప్రకారం దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు కావాలనే. క్వశ్చన్ మీదనే ఎవడైనా కేసు ఎత్తే మంచిగా అయిపోతుంది సర్వే అని చూసారు. కానీ ఇక్కడ పాపం ఎవరు వేయలే, అదృష్టవశాత్ ఇవ్వలేదు. ఊక అగ్రవర్ణాలు మనం తిరుగుతాంటాం కానీ వాళ్ళు ఎవ్వరు వేయలే. ఈ వట్టినే ప్రభుత్వం ఎదురు చూసింది ఎవడో నేతడు కావచ్చని. కొన్ని క్వశ్చన్లు తీయమని చెప్పి ఈ సమాజంలో ఉన్నటువంటి చాలా మంది విజ్ఞులు, న్యాయ నిపుణులు, పెద్ద మనుషులు చెప్పారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,